విజయనగరం జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతి, డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న ఇన్ఛార్జి మంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘనంగా పీ4 కార్యక్రమం తొలి వార్షికోత్సవం, వైభవంగా జరిగిన రాములవారి కళ్యాణోత్సవం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ. జిల్లాలో గృహ నిర్మాణ పథకం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో భాగంగా జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్దేశించిన 4,286 గృహాల నిర్మాణాన్ని జిల్లా గృహ నిర్మాణ సంస్థ 100% పూర్తి చేసింది. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంత్రి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, పారిశుధ్యం, అగ్ని ప్రమాదాల నివారణ, ఉద్యాన సాగు, గ్యాస్ సరఫరా, సాగునీరు తదితర కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, జిల్లా జైలు నిర్మాణానికి సారిక వద్ద 10 ఎకరాల వరకు స్థలాన్ని గుర్తించామని, దీనికోసం ఇప్పటికే సుమారు 14 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాకు వివిధ శాఖల ద్వారా సుమారు 3,000 కోట్లు నిధులు మంజూరయ్యాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు బడ్జెట్ ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ ఇల్లు కేటాయించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డిఆర్సీలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి సుమారు 50 ఎకరాల భూమిని గుర్తించాలని అధికారులకు సూచించారు. దీనికోసం నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి పరిహారం చెల్లింపు సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని మంత్రి చెప్పారు. పేదరిక నిర్మూలన ముఖ్య ఉద్దేశంగా 10 సూత్రాల ద్వారా పీ4 కార్యక్రమాన్ని నిర్దేశించినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన పీ4 కార్యక్రమం తొలి వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. సమాజంలో 20% మంది అభివృద్ధి చెందినవారు ఉండగా 80% మంది పేదవారు ఉన్నారని తెలిపారు. సమాజంలో సమానత్వం తీసుకురావడానికి స్తోమత కలిగిన ప్రతి ఒక్కరూ మార్గదర్శులై పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మార్గదర్శులను ఘనంగా సత్కరించారు. చారిత్రాత్మక పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచల కొండ వద్ద వెలసిన సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. క్షేత్రంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనాభా లెక్కల కార్యక్రమంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన కలిగించుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. జనాభా లెక్కల కార్యక్రమం 2 దశలలో సాగుతుందని చెప్పారు. జనగణనకు సంబంధించి క్షేత్రస్థాయి శిక్షకులకు 2 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. నిబంధనలను, పద్ధతులను పాటిస్తూ తప్పులు లేకుండా గణన చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఆలయాల పవిత్రతను సంరక్షించేందుకు కృషి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రామతీర్థంలోని బోడికొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కోసం 3,40,00,000 రూపాయల గ్రామీణ ఉపాధి హామీ నిధులతో 3.7 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించిన గిరివలయం బీటీ రహదారిని అమరావతి నుంచి ఆయన వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్, శాసకీయ నిధులు సుమారు 40 కోట్లతో 22 ప్రధాన ఆలయాల వద్ద అభివృద్ధి పనులను మంజూరు చేశామని ఆయన వివరించారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.